విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ వింటే వస్తుంది అనుకుంటున్నారా? లేదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే వస్తుంది, అంటే ఎంత వరకైనా వస్తుంది. 100% ఇది నమ్మండి. మీరు ఈ రోజు నుంచి ఆచరణలో పెట్టండి. ఓన్లీ వింటే రాదండి. ఈ రోజు నుంచి ఒక ఫ్రెండ్తో రోజు ప్రాక్టీస్ చేయండి. మేమిద్దరం ఎలా ప్రాక్టీస్ చేస్తున్నామో మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసే త్వరలో వచ్చేస్తుంది. మీకు శుభవార్త ఏంటంటే, మీకు ఇంగ్లీషు అద్భుతంగా నేర్చుకునే గోల్డెన్ డేస్ స్టార్ట్ అయినాయి. కాబట్టి మీరు ఇంకా శ్రద్ధగా ఈ క్లాసెస్ చూస్తున్నారు. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నప్పటికీ ఆంగ్ల యజ్ఞం సెలెక్ట్ చేసుకున్నారు. ఆంగ్ల యజ్ఞం అనే యూట్యూబ్ ఛానల్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు మరో సంచలన శుభవార్త ఏంటో తెలుసా? మేము 100 టాపిక్స్ చేయబోతున్నాం ఇటువంటివి. ఇది సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమం. మీరు ఇంట్లోనే ఉండి కూడా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి. లేదు అద్భుతంగా నేర్చుకోవాలనుకుంటే లగేజ్ తీసుకొని అమీర్పేటకు వచ్చేసిండి. ఆంగ్ల యజ్ఞం అనే క్యాంపస్ అమీర్పేటలో ఉంటుంది. ఇక్కడ కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తాం. ఒకవేళ బేసిక్స్ ఉంటే కేవలం 7 days కూడా నేర్పిస్తాం. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7. సో వీళ్ళు కాని వాళ్ళేమో ఇంట్లోనే ఉండి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి. రైట్, ఇక టాపిక్లోకి వస్తే, ఈ రోజు క్లాస్లో మనం ఏం నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్ అంటే, బీయింగ్, బిఈఐఎన్జి, బీయింగ్ అనే బీఫామ్ గురించి నేర్చుకుంటున్నాము. బీయింగ్ అంటే ఏంటంటే ఉండటం. బీయింగ్ అంటే ఉండటం. మరి ఏ సబ్జెక్ట్ తర్వాత వాడాలి అంటే, సబ్జెక్ట్ వింటేనే డైరెక్ట్ ఐ బీయింగ్ అనొద్దు. ఇప్పుడు ఐ యూ దే హీ షీట్ ఉంటాయి కదా, ఐ బీయింగ్, వీ బీయింగ్, యూ బీయింగ్, దే బీయింగ్, హీ బీయింగ్, షీ బీయింగ్ అనొద్దు, వాడరాదు. సో మరి ఈ బీయింగ్ ముందు ఏముండాలంటే, యామిజార్ కానీ వాజ్వార్ కానీ వాడాలి. మనం ప్రజెంట్ గురించి మాట్లాడేటప్పుడేమో యామిజార్లు వాడాలి, పాస్ట్ గురించి మాట్లాడేటప్పుడేమో వాజ్వార్లు వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ గురించి చూద్దాం. అంటే నేను ఐ అంటాను, ఐ తర్వాత ఏం రావాలి? యామ్ బీయింగ్. చూడండి ఏ సబ్జెక్ట్ తర్వాత ఏమొస్తుంది? ఐ, am being, వి, are being, యు, are being, దే, are being, హీ, is being, షీ. is being. చూశారు కదా ఫ్రెండ్స్, బీయింగ్ అంటే ఏంటి? ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్ షీఈస్ బీయింగ్ హ్యాపీ అంటాం. షీఈస్ బీయింగ్ హ్యాపీ అంటే ఆమె సంతోషంగా ఉంటుంది. అంటే ఎప్పటికీ సీరియస్గా ఉంటుంది, ఈ మధ్య కాస్త సంతోషంగా ఉంటుంది అంటాం. అంటే తాత్కాలికంగా ఉండటాన్ని బీయింగ్ అనే పదం వాడి, బీయింగ్ అనే బీఫామ్ వాడి తెలియజేస్తాం. ఇప్పుడు ఒక కాలేజీలో ప్రిన్సిపాల్ అనుకోండి, ఎప్పటికీ స్టూడెంట్స్తో ఫ్రెండ్లీగా ఉంటాడు, ఈ మధ్య చాలా సీరియస్గా ఉంటుండో అంటాం. ఏంటి, ప్రిన్సిపల్ ఇప్పటికీ హ్యాపీగా ఉండేవాడు విద్యార్థులతోటి, ఈ మధ్య సీరియస్గా ఉంటుండు. ఎప్పటికి ఉన్నాడు, ఈ మధ్య మీరే అంటున్నారు ఈ మధ్య సీరియస్గా ఉంటుండు అంటాం. అంటే ఇలా టెంపరీగా ఉండటాన్ని తెలియజేస్తుంది. ప్రిన్సిపల్ ఈజ్ బీయింగ్ సీరియస్ రైట్ నౌ లేదా దీస్ డేస్ అని అంటుంటాం. ఇట్లా తాత్కాలికంగా ఉండటాన్ని బీయింగ్ అంటాం. సో ఇప్పుడు వాక్యాలు చూద్దాం. మరి పాజిటివ్లు ఎలా చెప్పాలి, నెగిటివ్లు ఎలా చెప్పాలి, ఇంట్రాగేటివ్లు ఎలా చెప్పాలి, నెగిటివ్ ఇంట్రాగేటివ్లు ఎలా చెప్పాలో చూద్దాం. నేను సంతోషంగా ఉంటున్నాను. I am being happy. ఐఎమ్ బీయింగ్ హ్యాపీ. నేను ఎప్పటికీ సంతోషంగా ఉండను, కానీ ఈ మధ్య సంతోషంగా ఉంటున్నాను అనమాట. ఐఎమ్ బీయింగ్ హ్యాపీ. లేదా నేను మంచిగా ఉంటున్నాను, ఐఎమ్ బీయింగ్ గుడ్. నేను ఎప్పటికీ మంచిగా ఉండను, But సీరియస్ గా ఉంటుంటాను, కానీ ఈ మధ్య చాలా మంచిగా ఉంటున్నాను అందరి దగ్గర. నేను మంచిగా ఉంటున్నాను. చెప్పండి అమ్మా. I am being happy. అంటే మంచిగా ఉంటున్నాను. I'm being good. I'm being good. నేను మంచిగా ఉండట్లేదు అసలు. I'm not being good. నేను మంచిగా ఉంటున్నానా? Am I being good? నేను మంచిగా ఉండట్లేదా? Haven't I being good? ఎస్, ఐ అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము మంచిగా ఉంటున్నాం. We are being good. మేము మంచిగా ఉండట్లేదు. We are not being good. మేము మంచిగా ఉంటున్నామా? Are we being good? మేము మంచిగా ఉండట్లేదా? Aren't we being good? నెక్స్ట్ యు అనే సబ్జెక్ట్. మీరు మంచిగా ఉంటున్నారు. You are being good. మీరు మంచిగా ఉండట్లేదు. You are not being good. మీరు మంచిగా ఉంటున్నారా? Are you being good? మీరు మంచిగా ఉండట్లేదా? Aren't you being good? వారు మంచిగా ఉంటున్నారు. They are being good. వారు మంచిగా ఉండట్లేదు. They are not being good. వారు మంచిగా ఉంటున్నారా? Are they being good? వారు మంచిగా ఉండట్లేదా? Aren't they being good? అతడు మంచిగా ఉంటుండు. He is being good. అంటే అతడు ఎప్పుడు ర్యాష్ ఉంటాడు, కానీ అతడు ఈ మధ్య మంచిగా ఉంటుండు అంటాను. చూడండి, అతడు మంచిగా ఉంటుండు. చెప్పండి. He is being good. అతడు మంచిగా ఉండట్లేదు. He is not being good. అతడు మంచిగా ఉంటుండా? Is he being good? అతడు మంచిగా ఉండట్లేదా? Isn't he being good? షీ అనే సబ్జెక్ట్. ఆమె మంచిగా ఉంటుంది. She is being good. ఆమె మంచిగా ఉండట్లేదు. She is not being good. ఆమె మంచిగా ఉంటుందా? Is she being good? ఆమె మంచిగా ఉండట్లేదా? Isn't she being good? రైట్ ఫ్రెండ్స్, చక్కగా అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇటువంటి క్లాసెస్ మీకు 100 క్లాసెస్ ఉంటాయి. 100 క్లాసెస్ ఉంటాయి. మీరు హ్యాపీగా నేర్చుకోండి. ఆంగ్ల యజ్ఞం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అద్భుతంగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. మీరు హ్యాపీగా ఉండండి. మీరు చేయాల్సిందంతా రోజు ఇట్లా మా క్లాస్ ద్వారా వినండి, మీ ఫ్రెండ్తో అనండి. వినండి, అనండి, వినండి, అనండి. ఈ రెండు చేసి అద్భుతంగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. మరి మీరు బీయింగ్ అనే బీఫామ్ గురించి విన్నారు కదా, మీకు ఎంత చక్కగా అర్థమైందో మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. నేను ఇప్పుడు బీయింగ్ వాడి 4 తెలుగు వాక్యాలు ఇస్తాను. మీరు వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వారు సీరియస్గా ఉంటున్నారు, దీన్ని ఇంగ్లీష్లో రాయండి.
నెక్స్ట్ వారు సీరియస్ గా ఉండట్లేదు, సెకండ్ సెంటెన్స్. నెక్స్ట్ థర్డ్, వారు సీరియస్ గా ఉంటున్నారా? ఫోర్త్, వారు సీరియస్ గా ఉండట్లేదా? ఈ 4 తెలుగు వాక్యాలను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ త్వరలో మరో చక్కటి క్లాస్ తో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏసీడి. నమస్కారం. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మీ ఏసీడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్ తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం నీకుందా? సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలేసే ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.